నేను మా ఫ్రెండ్స్ కలిసి ఫామ్ లో చికెన్ కర్రీ కుక్ చేసాం. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫామ్ లో ఉన్న ఫ్రెష్ మిర్చి అండ్ ఆనియన్ తీసుకుని ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. అండ్ ఆల్రెడీ ఫామ్ కి వచ్చే ముందే కొంచెం చికెన్ అయితే కొట్టించాం. అది మా ఫ్రెండ్ గడు పక్కన వాష్ చేస్తున్నాడు. ఆఫ్టర్ వాషింగ్ తర్వాత మ్యారినేషన్ మొదలు పెట్టాం. ఫస్ట్ చికెన్ లో కొంచెం కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా వేసి లాస్ట్ లో కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. చికెన్ కి మసాలా బాగా పట్టేలా ఇలా మిక్స్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కుకింగ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆనియన్ అండ్ మిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసి బాగా కుక్ అయ్యే వరకు అటు ఇటు తిప్పుతూ ఒక హాఫ్ అన్ అవర్ అలా లో ఫ్లేమ్ లో కుక్ చేస్తే వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇక లేట్ చేయకుండా ఫామ్ లో కోసుకొచ్చిన అరిటాకు వేసి దాని మీద వేడి వేడి అన్నం పెట్టుకుని అందులో ఇప్పుడే కుక్ చేసిన చికెన్ కర్రీ వేసుకుని బాగా మిక్స్ చేసి తింటే ఉందండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఫామ్ లో నేచర్ ని ఆస్వాదిస్తూ అరిటాకులో వేడి వేడి చికెన్ కర్రీ భోజనం చేస్తుంటే ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మీ గ్యాంగ్ లో బెస్ట్ కుక్ ఎవరో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు రాజేష్ ఖన్నా వ్లాగ్స్.